హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు డెవిల్ ఇన్ ఏ బ్లూ డ్రెస్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, అది కూడా రెంట్ బేస్ మీద. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా కథ 1948వ సంవత్సరం, అది కూడా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఓపెన్ అవుతుంది, అది కూడా అమెరికాలో మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జాతి వివక్షత బాగా పెరిగిపోయింది. నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అని చెప్పేసి భేదాలు చూపిస్తూ నల్ల జాతీయుల్ని బాగా తక్కువ చేసి చూస్తుంటారు అనమాట అక్కడ వాళ్ళు. అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధానికి ముందు మన కథలో హీరో ఏంటంటే చక్కగా లోన్ తీసుకుని బ్యాంకులో ఒక ఇల్లు కూడా కొనుక్కున్నాడు. కాకపోతే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తెల్లవాళ్ళు నల్లవాళ్ళని తక్కువగా చూడటం, వాళ్ళని అసలు అక్కడ నుంచి పంపించాలని చెప్పి ఐడియాలో ఉండటం అలా జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో హీరో పనిచేస్తున్న కంపెనీ ఓనర్ ఒక తెల్లవాడు అనమాట. దాంతో ఆయన హీరోతో ఏమంటాడంటే, చూడు బాబు, నేను ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను కాబట్టి వేరే ఉద్యోగం చూసుకో అని చెప్పేసి అంటాడు. హీరోకి అర్థమైపోతుంది తనను ఉద్యోగంలో ఎందుకు తీశారని చెప్పేసి, ఎందుకంటే హీరో నల్లగా ఉంటాడు కాబట్టి. దాంతో హీరో కూడా ఉద్యోగం పోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే బ్యాంకులో లోన్ తీసుకొని ఒక ఇల్లు కొన్నాడు, కాకపోతే ఇప్పుడు ఉద్యోగం పోయింది, లోన్ కట్టాలి, అది కూడా 2 వారాల్లో లోన్ కట్టకపోతే ఇల్లు లాక్కుంటారని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో ఒక న్యూస్ పేపర్ చదువుతాడు. అందులో అక్కడ కొన్ని రోజుల్లో మేయర్ ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట. అందులో పోటీ చేసే వాళ్ళు కార్టర్ అలాగే టారెల్. కాకపోతే కార్టర్ ఏంటంటే నేను ఎలక్షన్ నిలబడినని చెప్పేసి తనకు తానుగా తప్పుకున్నాడు. అది చూసి హీరో ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా తన ఫ్రెండ్ అయిన జాపీ కూడా చెప్తాడు. బేసికల్ గా ఇప్పుడు హీరో కూర్చున్న బార్ వచ్చేసి తన ఫ్రెండ్ జాపీది అనమాట, తనకు కూడా చెప్తాడు కరెక్ట్ గా. అదే సమయంలో ఆల్ఫ్రెడ్ అని ఒక అతను వస్తాడు. అతను ఏంటంటే జాపీకి బాగా ఫ్రెండ్. తనతో కొంచెంసేపు మాట్లాడిన తర్వాత హీరోతో కొంచెం పనుందని చెప్పేసి అంటంతో వెంటనే జాపీ కూడా అరే ట్రారా అని చెప్పేసి హీరోని పిలిచి ఆల్ఫ్రెడ్ కి పరిచయం చేస్తాడు. ఆల్ఫ్రెడ్ కూడా హీరో దగ్గరకు వచ్చి, నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలి, నేను నీకు డబ్బులు కూడా ఇస్తాను, నువ్వేం కంగారు పడొద్దు, కాకపోతే ఆ పని ఏంటనేది మాత్రం నువ్వు సాయంత్రం ఇంటికి వస్తే చెప్తానని చెప్పేసి హీరోని ఒక చోటకి రమ్మంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో ఏంటంటే ఆల్ఫ్రెడ్ చూసిన తర్వాత తన ఫ్రెండ్ మౌస్ గుర్తొస్తాడు. ఎందుకంటే మౌస్ అని ఒకడు ఉంటాడు అనమాట హీరోల ఫ్రెండ్. వాడు భయంకరమైన దోలోడు. వాడు ఏదైనా పని చేయడానికి వెళ్తే అక్కడ గోల చేసి రావడం తప్పితే వేరేది ఉండదన్నమాట. అది గుర్తు తెచ్చుకొని హీరో భయపడతాడు. ఇప్పుడు ఈ ఆల్ఫ్రెడ్ గారిని సాయంత్రం మీట్ అవ్వాలా వద్దా అని చెప్పేసి. అందులోను మనోడు తెల్లోడు అనమాట. తెల్లోళ్ళు నల్లవాళ్ళని ఎలా చూస్తున్నారు మీకు బాగా తెలిసిందే కదా, అందుకని హీరో భయపడుతూ ఉంటాడు. కాకపోతే ఇప్పుడు అప్పులు ఇల్లు లాగేసుకుంటారని చెప్పేసి వేరే మార్గం లేక హీరో డైరెక్ట్ గా ఆల్ఫ్రెడ్ చెప్పిన అడ్రస్ కి వెళ్లి ఆల్ఫ్రెడ్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత మనోడు ఏమంటాడంటే, జెన్నిఫర్ అని ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి ఎక్కడుందో అడ్రస్ కనుక్కొని చెప్తే చాలు, మిగతాది మేము చూసుకుంటాము, నువ్వు చేయాల్సిన పని అదే అని చెప్పేసి అంటంతో హీరో ఆశ్చర్యపోతాడు. అంతేనా, అంతకుమించి ఏం లేదా అని చెప్పేసి. దాంతో ఆల్ఫ్రెడ్ ఏమంటాడంటే, చూడు బాబు, నువ్వు వెతికి పట్టుకోవాల్సిన అమ్మాయి పేరు జెన్నిఫర్. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇప్పుడు మేయర్ ఎలక్షన్ నుంచి తప్పుకున్నాడు కదా కార్టర్ అని ఒక అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. కాకపోతే ఆ అమ్మాయి ఏంటంటే అసలు ఏమీ చెప్పకుండా ఎవరితో మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, కాబట్టి నువ్వు వెతికి పెట్టాలని చెప్పేసి అంటంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఇప్పుడు అర్థమైంది సార్ నాకని చెప్పేసి. కానీ ఆల్ఫ్రెడ్ ఏమంటాడంటే, చూడు బాబు, నేను కార్టర్ దగ్గర పనిచేస్తాను, ఆయన ఏంటంటే జెన్నిఫర్ ని వెతికి పట్టుకున్న తర్వాత అసలు ఎందుకు వెళ్ళిపోయావు అని చెప్పి జస్ట్ మాట్లాడటానికి తప్ప వేరే ఉద్దేశం లేదు, కాబట్టి నేను నీకు డబ్బులు కూడా ఇస్తానని చెప్పేసి హీరోకి 1948 టైంలోనే $100 డబ్బులు ఇస్తాడనమాట. ఆ అమౌంట్ చూసి హీరో టెంప్ట్ అయిపోతాడు. అప్పుడు హీరో ఏమంటాడంటే, సార్ జస్ట్ పట్టుకొని మీకు అడ్రస్ చెప్పడం అంతే కదా అని చెప్పేసి అంటంతో అంతకు మించి ఏమీ లేదు, అంతేకాకుండా నువ్వు ఎప్పుడు ఒక బార్కి వెళ్తావు కదా, మీ వాళ్ళందరూ ఉండే బారు, అక్కడ ఆ అమ్మాయి లాస్ట్ గా విజిట్ చేసిందంట, కాబట్టి అక్కడ నుంచి నీ ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయని చెప్పేసి ఆ ఆల్ఫ్రెడ్ ఏం చేస్తాడంటే హీరోకి ఒక క్లూ కూడా ఇస్తాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకుని అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం హీరో ఆ బార్కి వెళ్తాడు. ఆ బార్ ని ఒక బ్లాక్ లేడీ రన్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మామూలుగా అయితే అది హార్డ్వేర్ షాప్ అనమాట, పైన మాత్రం బార్ రన్ చేస్తూ ఉంటుంది ఆవిడ. అదే సమయంలో హీరో అక్కడికి వెళ్ళటం వల్ల రిచర్డ్ అని ఒక అతను వచ్చేసి ఆ బార్ ఓనర్ లేడీతో బతిలాడుతూ ఉంటాడు, నేను కూడా లోపలికి వెళ్తాను అని చెప్పేసి. కానీ ఆవిడ మాత్రం, నువ్వు వైట్ మ్యాన్ కదా, నువ్వు లోపలికి వచ్చి ఏదో ఒకటి గొడవ చేస్తావని చెప్పేసి ఆవిడ ఈ రిచర్డ్ ని ఆపుతూ ఉంటుంది. అదే సమయంలో రిచర్డ్ హీరో దగ్గరకు వచ్చి, దయచేసి ఎలాగైనా లోపలికి తీసుకెళ్ళండి, నాకు కొంచెం పని ఉందని చెప్పేసి బతిలాడుతూ ఉంటాడు. కానీ ఆ లేడీ ఒప్పుకోదు, హీరో కూడా ఒప్పుకోడు. కాకపోతే ఆ బార్ సెక్యూరిటీ ఒక అతను ఉంటాడు. అతను వచ్చేసి, బాబు నువ్వు ముందు బయట ఉండని చెప్పేసి హీరోని తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ మౌస్ గురించి డిస్కస్ చేస్తాడు. బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో మనం మౌస్ గురించి మాట్లాడుకుందాం కదా. మౌస్ ఏంటంటే హీరోని ఒక చోటకు తీసుకెళ్లాడు, నాకు అర్జెంట్ పని ఉంది రారా అని చెప్పేసి. హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మౌస్ గడి కోపం వచ్చేసి అక్కడ ఒకరిని చంపేస్తాడు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అవుతుంది. వీడింటి చిన్న పని అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ ఒక మనిషిని చంపేశాడని చెప్పేసి హీరో బాధపడతాడు. ఆ తర్వాత నుంచి మౌస్ గడితో పనుంటే తప్ప మామూలుగా క్యాజువల్ గా మాట్లాడు, ఇంకా ముఖ్యంగా తనతో మాట్లాడి చాలా రోజులు
అవుతుంది. సో ఈ విషయాన్ని హీరో అలాగే ఆ బార్ సెక్యూరిటీ ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ పైకి వెళ్తారు. ఆ తర్వాత బార్ సెక్యూరిటీ కూడా హీరోని బార్ లో వదిలిపెట్టేసి అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత హీరో కూడా అక్కడున్న ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ బార్ కి హీరో కంటిన్యూగా వస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు హీరోకి తెలుసు. అలా హీరో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర జెన్నిఫర్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఇక్కడికి ఒక వైట్ లేడీ ఎప్పుడు వస్తూ ఉంటుందంట కదా, ఆవిడ గురించి మీకు ఏమైనా తెలుసా అని చెప్పేసి అందరినీ ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు మాకు తెలియదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ బార్ లో హీరో బెస్ట్ ఫ్రెండ్ అయిన డూప్రీ అని ఒక అతను ఉంటాడు అనమాట. అతన్ని మీట్ అవుతాడు. అంతేకాకుండా అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఆ అమ్మాయి పేరు లీసా అనమాట. హీరో కూడా వెంటనే తన ఫ్రెండ్ డూప్రీ దగ్గరికి వెళ్ళి జెన్నిఫర్ అనే అమ్మాయి నీకేమో తెలుసారా అని చెప్పి అడిగితే ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్ తో కొంచెంసేపు మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే ఆ డూప్రీ గడి గర్ల్ ఫ్రెండ్ లీసా మాత్రం హీరోని ఎప్పటి నుంచో ఇష్టపడుతూ ఉంటుంది. మనోడితో క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు ఈ డూప్రీ గడి మాత్రం బాగా మందు తాగి అక్కడే పడిపోతాడు. ఆ తర్వాత హీరో కూడా సర్లే అని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆ డూప్రీ గడి గర్ల్ ఫ్రెండ్ లీసా ఏమంటుందంటే, చూడు నువ్వు ఏ అమ్మాయి కోసం అయితే వెతుకుతున్నావో ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు. అంతేకాకుండా ఆ అమ్మాయి నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి అనడంతో హీరో స్టన్ అయిపోయి అక్కడే కూర్చుంటాడు. నీకు తెలుసు ఆ అమ్మాయి అని చెప్పేసి అనడంతో ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు, అసలు ఆ అమ్మాయితో నీకేంటి పని అని చెప్పి అనడంతో ఏదో ఒక పని ఉందని చెప్పేసి అంటాడు. కానీ లీసా ఏమంటుందంటే, నేను నీకు ఆ అమ్మాయి గురించి చెప్పాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలని చెప్పేసి అడుగుతుంది. ఏంటా హెల్ప్ అని చెప్పి అనడంతో ఈ డూప్రీ గాని తీసుకొచ్చి ఇంట్లో పడే అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి డూప్రీని తీసుకొచ్చి ఇంట్లో పడేస్తాడు. ఆ తర్వాత లీసా హీరో నడుతుంది. ఆ అమ్మాయి గురించి నీకు ఎందుకని చెప్పి అడిగితే ఎవరో ఒకళ్ళు ఆ అమ్మాయితో మాట్లాడాలంట, అంతే, అంతకు మించి ఏం లేదని చెప్పి అనడంతో అప్పుడు లీసా ఏమంటుందంటే, ఆ అమ్మాయి గురించి నీకు చెప్పాలంటే నాకు కొంచెం డబ్బులు కావాలని చెప్పేసి అంటుంది. దాంతో హీరో చేసేదేం లేక లీసా కూడా డబ్బులు ఇస్తాడు. అప్పుడు లీసా ఏం చెప్తుందంటే, నువ్వు అడుగుతున్నావు కదా జెన్నిఫర్ అని ఒక అమ్మాయి గురించి, ఆ అమ్మాయికి గ్యాంగ్స్టర్ ఫ్రాంక్ అనే ఒకడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఒకవేళ అక్కడ ఉండొచ్చేమో అని చెప్పేసి ఈ లీసా ఏం చేస్తుందంటే హీరోకి ఆ అడ్రస్ ఇస్తుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అడ్రస్ తీసుకుని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోని మీట్ అవడానికి ఆల్ఫ్రెడ్ వాళ్ళ మనుషులు వస్తారు. కాకపోతే హీరో ఆల్ఫ్రెడ్ తో ఫోన్ లో ఏమంటాడంటే, నాకు ఒక విషయం తెలిసింది చెప్పమంటావు అని చెప్పి అనడంతో ఇలాంటి విషయాలు నువ్వు ఫోన్ లో చెప్పకూడదు, డైరెక్ట్ గా నైట్ హార్బర్ కి వచ్చాయని చెప్పేసి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి కొంతసేపటికి ఆల్ఫ్రెడ్ వస్తాడు. వచ్చిన తర్వాత జెన్నిఫర్ బాయ్ ఫ్రెండ్ ఫ్రాంక్ అని చెప్పేసి వాడి అడ్రస్ చెప్తాడు. దాంతో ఆల్ఫ్రెడ్ కూడా హీరోకి మిగతా డబ్బులు ఇచ్చేసి అక్కడ నుంచి తాను ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన కొంత సమయానికి ఇద్దరు పోలీసులు వచ్చి హీరోని అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేశారండి అని చెప్పేసి అడిగితే, నువ్వు నిన్న సాయంత్రం లీసా అని ఒక అమ్మాయిని మీట్ అయ్యావు కదా, ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయిని లాస్ట్ గా మీట్ అయింది నువ్వే, అందుకని నువ్వు ఆ అమ్మాయిని చంపావని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఆ లీసాని చంపింది హీరోని అని చెప్పేసి హీరోని అరెస్ట్ చేస్తారు. కానీ హీరో మాత్రం, సార్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, అంత మాత్రం నేనే చంపినట్టు ఎలా అవుతుంది సార్, ఆ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటూ ఉంటాడు. వాళ్ళు కూడా 3 గంటలు ఎంక్వైరీ చేస్తారు. కానీ హీరో కూడా నేను చంపలేదని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో వాళ్ళు చేసేదేం లేక హీరోని వదిలేస్తారు. ఎందుకంటే ఇప్పుడు హీరోనే చంపాడని చెప్పేసి వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు కదా, జస్ట్ ఇంట్రాగేషన్ చేసి వదిలేస్తారు. హీరో కూడా సరే అని చెప్పేసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు ఒక కాస్ట్లీ కార్ వచ్చేసి పక్కన ఆగుతుంది. అందులోంచి ఒక అతను దిగి, మా సార్ నీతో మాట్లాడాలంటని చెప్పేసి అంటంతో హీరో కూడా ఎవరా అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే మేయర్ ఎలక్షన్ లో ప్రెసెంట్ నిలబడ్డ టారెల్ అనమాట. అతను చూసి హీరో షాక్ అయిపోతాడు. వెంటనే అతను కూడా, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నిన్ను నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, దానికి కరెక్ట్ గా సమాధానం చెప్తే చాలని చెప్పేసి ఒక భయంకరమైన విషయం చెప్తాడు. అదేంటంటే ఈ టారెల్ ఇప్పుడు ఎలక్షన్ లో నిలబడుతున్నాడు కదా, తన దగ్గర పనిచేసే అమ్మాయి లీసా. సో లీసా చనిపోయిన తర్వాత ఆయనకి భయంకరంగా భయం వేసింది, ఈ అమ్మాయిని ఎవరు చంపుంటారు అని చెప్పేసి. అంతేకాకుండా లీసా చనిపోయేటప్పుడు ఆమెతో ఉందెవరు, తన బాయ్ ఫ్రెండ్ డూప్రీ, ఆ తర్వాత హీరో. ఈ టారెల్ ఏం చేశాడు, ఆ డూప్రీ గారిని అరెస్ట్ చేపించాడు. ఆ తర్వాత హీరోని కూడా ఎంక్వైరీ చేపించాడు. కాకపోతే హీరో పోలీస్ స్టేషన్ లో ఏం చెప్పకుండా నాకేం తెలియదు అన్నాడు కదా, అందుకని టారెల్ హీరోని పిలిచి సెపరేట్ గా క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏం క్వశ్చన్ అడుగుతాడంటే, ఇప్పుడు లీసా చనిపోయింది కదా, తనతో పాటు చనిపోయేటప్పుడు ఉన్నది ఇద్దరు, ఒకటి తన బాయ్ ఫ్రెండ్ డూప్రీ, ఆ తర్వాత నువ్వు, మీ ఇద్దరు కాకుండా ఆ ఇంట్లో ఎవరన్నా ఉన్నారని చెప్పి అడిగితే హీరో మాత్రం ఎవరు లేరండి అని చెప్పేసి అంటాడు. కానీ ఆయన ఏమంటాడంటే, మీ ఇద్దరు కాకుండా జెన్నిఫర్ అనే అమ్మాయి అక్కడ ఉందా అని చెప్పి అడిగితే హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఓహో, మొత్తానికి జెన్నిఫర్ అనే అమ్మాయికి టారెల్ గాడికి కూడా ఏదో లింక్ ఉంది, కానీ అదేంటో తెలియదు అని చెప్పేసి హీరో మనసులో అనుకొని, ఏమో సార్ ఆ పేరు ఇప్పుడు నేను వెళ్ళలేదు, ఆ అమ్మాయిని కూడా అక్కడ చూడలేదు, నాకు తెలియదు సార్ అని చెప్పేసి అంటంతో టారెల్ కూడా సర్లే అని చెప్పేసి హీరోని రోడ్డు మీద వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో ఇంటికి వచ్చి పడుకొని బుర్ర బ్లాస్ట్ అయ్యే రేంజ్ లో ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అలాగే మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. కానీ కరెక్ట్ గా అదే సమయానికి హీరోకి ఎవరో ఫోన్ చేస్తారు. ఎవరండి మీరని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే హీరోకి ఒక భయంకరమైన ట్విస్ట్ తెలుస్తుంది. అదేంటంటే హీరోకి ఫోన్ చేసింది ఎవరో కాదు, జెన్నిఫర్ అనమాట. ఏంటండి మీరు నా కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నారంట, ఎవరెవరినో ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారంట అని చెప్పేసి అంటంతో, అవునండి
రండి అని చెప్పేసి అంటాడు. దాంతో జెన్నిఫర్ ఏమంటుందంటే నేను పలానా హోటల్లో ఉన్నాను, పలానా రూమ్ లో ఉన్నానని చెప్పేసి ప్రాపర్ అడ్రస్ చెప్తుంది. దాంతో హీరో డైరెక్ట్ గా వెళ్లి జెన్నిఫర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత జెన్నిఫర్ ఏమంటుందంటే అవును నా కోసం మీరెందుకు వెతుకుతున్నారండి అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే కార్టర్ దగ్గర ఆల్ఫ్రెడ్ అని ఒక అతను పనిచేస్తున్నాడు కదా, అతను మీ అడ్రస్ కొనుక్కోమన్నాడు, అంతకు మించి ఏం లేదని చెప్పేసి అంటాడు. కానీ హీరో జెన్నిఫర్ ని ఏమడుగుతాడంటే నీకు లీసా బాగా తెలుసు అంట కదా, మీ ఇద్దరు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అంట కదా అని చెప్పేసి అంటంతో అవును అని చెప్పేసి అంటుంది. మరి తనని ఎందుకు చంపారో ఎవరు చంపారో నీకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి అంటంతో తను నా ఫ్రెండే కానీ తనని ఎవరు చంపారు ఎందుకు చంపారో నాకైతే తెలియదు అని చెప్పేసి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే ఒకవేళ నీ బాయ్ ఫ్రెండ్ ఫ్రాంకే చంపండొచ్చు కదా, ఎందుకంటే లీసా నీ బాయ్ ఫ్రెండ్ గురించి నాకు చెప్పింది, నాకు చెప్పినందుకు నీ బాయ్ ఫ్రెండ్ లీసాని చంపండొచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఫ్రాంక్ అలాంటాడు కాదు, వాడు చాలా మంచోడు అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత జెన్నిఫర్ ఏమంటుందంటే ఇదంతా పక్కన పెట్టు, నన్ను నువ్వు అర్జెంట్ గా కార్టర్ దగ్గర తీసుకెళ్ళని చెప్పేసి అంటంతో మీకు ఏమన్నా పిచ్చి పట్టిందా అండి, వాడికి ఫోన్ చేస్తే వాడే ఒక కారు వేసుకుని వస్తాడు, మీరు నన్ను పిలిచి ఎక్కడి నుంచి మళ్ళీ అతని దగ్గర తీసుకెళ్తే ఎందుకండి అని చెప్పేసి అంటంతో జెన్నిఫర్ ఏమంటుందంటే చూడండి నాకు రావాల్సిన లెటర్ ఒక అతను అనుకోకుండా వేరే చోట ఇచ్చాడు, అక్కడికి వెళ్ళి ఆ లెటర్ సంగతి చూసుకొని ఆ తర్వాత మీరు నన్ను కార్టర్ దగ్గర తీసుకెళ్ళండి, తీసుకెళ్తే మీకు డబ్బులు కూడా ఇస్తానని చెప్పేసి అంటంతో హీరో సరే అంటాడు. కానీ తనకేంటంటే లీసా చావుకి జెన్నిఫర్ కి ఏదో సంబంధం ఉందని చెప్పేసి మీరిద్దరు ఫ్రెండ్స్ కదండి, లాస్ట్ గా తనతో ఎప్పుడు మాట్లాడారని చెప్పి అడిగితే ఈ రోజు ఉదయం 7 గంటలకు మాట్లాడానని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు తెలిసే విషయం ఏంటంటే జెన్నిఫర్ లీసాతో మాట్లాడిన గంట తర్వాత ఎవరో లీసాని చంపేశారు, అది సంగతి. సో దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి జెన్నిఫర్ ని కార్ ఎక్కించుకొని అక్కడ నుంచి తను తీసుకెళ్ళమన్న ప్లేస్ కి తీసుకెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళు ఒక అడ్రస్ కి రీచ్ అవుతారు. అక్కడికి వెళ్ళి చూస్తే బుర్ర బ్లాంక్ ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే అక్కడ ఎవరో ఒక అతను చనిపోయి ఉంటాడు, అతను ఎవరో కాదు హీరో బార్కి వెళ్తున్నప్పుడు నన్ను కూడా లోపల తీసుకెళ్ళని చెప్పేసి రీచర్డ్ అని ఒక అతను వచ్చాడు కదా, అతను శవం కనిపిస్తుంది అక్కడ. అది చూసిన తర్వాత జెన్నిఫర్ కి భయం వేసి ఆ ఇంటి వెనకాల నుంచి ఒక కారు వేసుకొని అక్కడ నుంచి పారిపోతుంది. ఆ తర్వాత హీరో కూడా అక్కడ ఉన్న ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకొని నేను ఎక్కడుంటే ఈ హత్య నేనే చేశారంటారని చెప్పేసి తాను కూడా అక్కడ నుంచి పారిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం పూట హీరో తన ఇంటికి వెళ్తాడు. వెళ్లి చూస్తే లోపల చాలా మంది జనం ఉంటారు. ఎవరని చెప్పి చూస్తే ఆల్ఫ్రెడ్ ఉన్నాడు కదా, వాళ్ళ మనుషులు, అంతేకాకుండా ఆల్ఫ్రెడ్ కూడా ఉంటాడు. ఎరా నువ్వు ఒక అడ్రస్ చెప్పావు, ఆ అడ్రస్ కి నేను వెళ్లి చూస్తే అక్కడ ఫ్రాంక్ లేరు, ఎవరు లేరు, మమ్మల్ని మోసం చేస్తావని చెప్పేసి వాళ్ళందరూ కలిసి హీరోని కొట్టబోతారు. కానీ హీరో ఏమంటాడంటే నేను నిన్న రాత్రి జెన్నిఫర్ ని మీట్ అయ్యాను, తను నన్ను వేరే చోటకి తీసుకెళ్ళమంది, అక్కడికి వెళ్ళి చూస్తే ఎవడో ఒకడు చనిపోయి ఉన్నాడు, ఆ తర్వాత ఆ అమ్మాయి పారిపోయింది అక్కడి నుంచి అని చెప్పంటంతో ఆల్ఫ్రెడ్ కూడా ఆశ్చర్యపోతాడు. దాంతో తానేమంటాడంటే సరే తను పారిపోతే పారిపోయింది, వాడు ఎవడో ఫ్రాంక్ అన్న ఒక గ్యాంగ్స్టరు, ఇప్పుడు వాడిని నువ్వు కొంచెం వెతికి పెట్టు, వాడే మా నెక్స్ట్ టార్గెట్ అని చెప్పేసి అంటంతో హీరో నేను వెతకనని చెప్పేసి అంటాడు. కానీ ఆల్ఫ్రెడ్ ఏమంటాడంటే నువ్వు వెతకపోతే నిన్ను చంపేస్తావు అని చెప్పేసి బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో కోపం వచ్చేసి ఎరా మీరేనా రౌడీలు, నాకు కూడా ఒక రౌడీ తెలుసురా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ తింగరోడు మౌస్ ఉన్నాడు కదా, ఆడికి ఫోన్ చేసి అర్జెంట్ గా రారా మావా అని చెప్పేసి పిలుస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఈ చిన్న చిన్న వాళ్ళని కాదు కానీ డైరెక్ట్ గా వెళ్లి పెద్దవాడిని మీట్ అవుదాం అని చెప్పేసి ఆల్ఫ్రెడ్ వాళ్ళ బాస్ ని అంటే కార్టర్ ని డైరెక్ట్ గా మీట్ అవుదాం అని చెప్పేసి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతను సెక్యూరిటీ మాత్రం హీరోని బయటికి పంపించేస్తూ ఉంటారు. కానీ హీరో ఏమంటాడంటే జెన్నిఫర్ గురించి మాట్లాడాలని చెప్పేసి కార్టర్ తో చెప్పండి, అప్పుడు కూడా ఆయన వద్దంటే మాత్రం వెళ్ళిపోతానని చెప్పేసి అనడంతో వీళ్ళు కూడా సరే అని చెప్పేసి జెన్నిఫర్ అనే పేరుతారు. దాంతో కార్టర్ హడావుడిగా హీరోని రమ్మంటాడు. హీరో కూడా వెళ్లి నేను జెన్నిఫర్ ని మీట్ అయ్యాను, అంతా మాట్లాడాలని చెప్పేసి అనడంతో ఆయన ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా మీ అసిస్టెంట్ ఆల్ఫ్రెడ్ ఉన్నాడు కదా, తనకు కూడా చెప్పని విషయాలు మీతో కొన్ని చెప్పాలనుకుంటున్నానని చెప్పేసి అనడంతో కార్టర్ ఆశ్చర్యపోతాడు. ఆల్ఫ్రెడ్ ఆడేవాడని చెప్పేసి అనడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కాదండి ఆల్ఫ్రెడ్ అనేవాడు మీ దగ్గర పనిచేసేవాడని చెప్పేసి నా దగ్గరకు వచ్చి జెన్నిఫర్ ని వెతికి పెట్టమన్నాడని చెప్పేసి అంటంతో ఆయన ఏమంటాడంటే ఆల్ఫ్రెడ్ ఎవడో నాకు తెలియదు, కాకపోతే జెన్నిఫర్ కి నాకు పెళ్లి అవ్వాల్సింది, మధ్యలో మా ఇద్దరికి గొడవ అయిపోయి తాను ఇంట్లోంచి వెళ్ళిపోయింది, తాను ఎక్కడో సేఫ్ గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను, కాకపోతే నువ్వు చెప్పే మాటలు ఏంటంటే మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పేసి నాకు డౌట్ వస్తుందని చెప్పి అంటంతో అప్పుడు హీరో కార్టర్ తో ఏమంటాడంటే మీరు పెళ్లి చేసుకుందాం అనుకున్న ఆ జెన్నిఫర్ గురించి ఎవరెవరో అడిగితే ఓకేనండి, కానీ మీకు ఆపోజిట్ గా మేయర్ ఎలక్షన్ లో నిలబడుతున్న టారెల్ కూడా ఆ అమ్మాయి గురించి అడిగాడని చెప్పేసి అంటంతో అప్పుడు కార్టర్ ఏమంటాడంటే చూడు మొత్తానికి ఏదో జరుగుతుంది, జెన్నిఫర్ కి ఒక పెద్ద అపాయమే ఉన్నట్టుంది, కాబట్టి ఆ జెన్నిఫర్ ని వెతికి నాకు అప్పగిస్తే నేను నీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. దాంతో కార్టర్ ఏమంటాడంటే నువ్వు ఎంత డబ్బులు అడిగితే అంత ఇస్తానని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ అమౌంట్ కి టెంప్ట్ అయిపోయి కొంచెం అడ్వాన్స్ తీసుకొని నేను ఇక మీద జెన్నిఫర్ ని వెతుకుతానని చెప్పేసి కార్టర్ కి మాట ఇచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత హీరో మైండ్ లో ఒకటే ఉంటుంది, అదేంటంటే ఆ టారెల్ గాడు జెన్నిఫర్ గురించి అడుగుతున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఆల్ఫ్రెడ్
ఆల్ఫ్రెడ్ గాడు కూడా జెన్నిఫర్ ని వెతకమని చెప్పేసి అన్నాడు. ఒకవేళ టారెల్ మనిషి ఆల్ఫ్రెడ్ అవ్వచ్చు అని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే జెన్నిఫర్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయిన ఫ్రాంక్ గారిని పట్టుకుంటే మాత్రం వీటన్నిటికి సమాధానం దొరుకుతుందని చెప్పేసి ఫ్రాంక్ ని వెతుక్కుంటూ వెళ్తాడనమాట. ఎలాగంటే లీసా అనే అమ్మాయి చనిపోయే ముందు చెప్పింది కదా వాడు ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అని చెప్పేసి, ఈ గ్యాంగ్స్టర్లందరూ ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళి వాళ్ళతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఫ్రాంక్ తనకి తెలిసినట్టు వాళ్ళ ముందు బిల్డప్ ఇస్తూ ఇంతగా మనోడు ఎక్కడున్నాడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కానీ వాళ్ళు ఏంటంటే ఫ్రాంక్ గురించి అన్ని చెప్తారు కానీ అసలు మనోడు ఎక్కడున్నాడో మాత్రం ఆ విషయం ఎవరు చెప్పరనమాట. అలా హీరో ప్రతిరోజు అందరి దగ్గరికి వెళ్ళి ఫ్రాంక్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఒక రోజు హీరో తిరిగి ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో ఫ్రాంక్ ఉంటాడు. అంతేకాకుండా ఫ్రాంక్ మనుషులు ఉంటారు. వాళ్ళందరూ కలిసి హీరో మీద అటాక్ చేస్తారు. కానీ హీరో ఏమంటాడంటే, ఒరే బాబు ఫ్రాంక్, నీతో నేను కొంచెం మాట్లాడాలరా, నేను చెప్పేది వినరా అని చెప్పేసి హీరో బతిమలాడుతూ ఉంటాడు. అయినా సరే ఆ ఫ్రాంక్ మాత్రం ఎవడరా నువ్వు, అసలు నా గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నావు అని చెప్పేసి హీరోని పట్టుకుని పిచ్చగొట్టుడు కొడుతూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో చంపైపోతాడు కూడా. కరెక్ట్ గా అదే సమయంలో ఫ్రాంక్ బుర్రకి ఎవడో గన్ను పెడతాడు. ఎవడని చూస్తే వచ్చింది ఎవడో కాదు, హీరో వాళ్ళ ఫ్రెండ్ మౌస్ అనమాట. మనోడు వచ్చేసి వాళ్ళందరినీ పిచ్చగొట్టుడు కొట్టి ఆ తర్వాత హీరో ఈ మౌస్ ఇద్దరు కలిసి ఫ్రాంక్ ని ఒక చైర్ కట్టేస్తారు. కట్టేసిన తర్వాత అసలు జెన్నిఫర్ ఎక్కడుందో చెప్పని చెప్పేసి హీరో ఆ ఫ్రాంక్ ని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ ఇంట్లో ఒక టెలిఫోన్ ఉంటుంది అనమాట. దానికి ఎవరో ఫోన్ చేస్తారు. ఈ మౌస్ వెళ్ళి ఫోన్ తీసి మీరెవరో గానీ మేము కొంచెం బిజీగా ఉన్నాం అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ జెన్నిఫర్ గురించి హీరో ఆ ఫ్రాంక్ ని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. కానీ మనోడు మాత్రం ఏ సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు. దాంతో మౌస్ కోపం వచ్చేసి గన్ను తీసుకొని ఆ ఫ్రాంక్ భుజం మీద కాలుస్తాడు. కానీ మనోడు ఏం చేస్తాడంటే కట్లు విప్పేసుకుని అక్కడ నుంచి పారిపోతాడు. దాంతో హీరో కోపం వచ్చేసి అనవసరంగా వీడిని రమ్మన్నాను, ఇప్పుడు ఆ ఫ్రాంక్ గడి పారిపోయాడని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా అరే చేతిలో గన్ను ఉంది కదా అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని కాల్చొద్దురని చెప్పేసి అంటూ ఉంటాడు. సర్లే నేను కాల్చానని చెప్పేసి మౌస్ అంటాడు. సరే గానీ ఇందాక ఫోన్ వచ్చింది కదా ఎవరని చెప్పి అడిగితే ఎవరో జెన్నిఫర్ అంటారా నీతో మాట్లాడతానని చెప్పి అందే. మనం కొంచెం బిజీగా ఉన్నాం కదా అందుకని ఫోన్ కట్ చేశానని చెప్పి అనడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒరే ఆ అమ్మాయి ఎక్కడుందని తెలుసుకోవడానికే కదరా ఈ ఫ్రాంక్ గాడి వెనకాల నేను తిరిగింది, ఇప్పుడు డైరెక్ట్ గా ఆ అమ్మాయి ఫోన్ చేస్తే బిజీగా నన్ను ఫోన్ కట్ చేసావని చెప్పేసి హీరో తన ఫ్రెండ్ అయిన మౌస్ ని తిడుతూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోని అరెస్ట్ చేయడానికి ఇద్దరు పోలీసులు వస్తారు. ఎందుకంటే రిచర్డ్ అని ఒక అతను చనిపోయాడు కదా, అతని జేబులో ఒక నోట్ బుక్ ఉంటుంది. ఆ బుక్ లో లీస్ అనే పేరు రాసి ఉంటుంది. సో దాంతో ఈ హత్యకి హీరోకి ఏదో సంబంధం ఉందని చెప్పేసి పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తారు. వచ్చిన తర్వాత జరిగింది మొత్తం చెప్తారు. కానీ హీరో ఏమంటాడంటే, సార్ నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, కాకపోతే 24 గంటలు టైం ఏంటి సార్, నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, ఆ పని తర్వాతే నేనే మీ దగ్గరికి వస్తానని చెప్పడంతో పోలీసులు కూడా సర్లే అని చెప్పేసి 24 గంటలు టైం ఇస్తున్నాం అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు హీరోకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ పోలీసులు తన మాట చెప్పిన వెంటనే విన్నారంటే మొత్తానికి వీళ్ళు ఆల్ఫ్రెడ్ గడి మనుషులే ఉంటారని చెప్పేసి హీరో అర్థం చేసుకుంటాడు. అంతేకాకుండా ఇప్పుడు ఆ రిచర్డ్ గాడిని ఆ తర్వాత లీసాని చంపింది ఎవరో కనుక్కోపోతే తన జీవితం తలకిందులైపోద్దని చెప్పేసి ఆ 2 హత్యలు చేసిన ఆ కిల్లర్ గాడు ఎవడో కనుక్కుందాం అని చెప్పేసి హీరో తన ఫ్రెండ్ ని తీసుకొని బయలుదేరతాడు. అది కూడా ఏ క్లూ అనుకుంటున్నారు, రిచర్డ్ అనేవాడు చనిపోయాడు కదా, వాడి దగ్గర ఒక సిగరెట్ ప్యాకెట్ ఉంది కదా పక్కన పడిపోయి, ఆ సిగరెట్ ప్యాకెట్ ని ఆధారంగా చేసుకొని మనోడు ఒకళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళు ఎవరో కాదు ఆ బార్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసాడు కదా అతనే అనమాట. బేసికల్ గా ఆ సెక్యూరిటీ గార్డు ఆ బార్ లో హీరోని పైకి తీసుకెళ్లిన తర్వాత కింద మరి రిచర్డ్ ని మీటాడు అనమాట. ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉండు నేను పైకి వెళ్ళి వస్తానని చెప్పి అన్నాడు కదా. ఒకవేళ ఆ బార్ సెక్యూరిటీ గార్డు ఆ రిచర్డ్ గాని ఏదో చేసుంటాడని చెప్పేసి డైరెక్ట్ గా వాడి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. మనోడు కూడా మొదటనే లేదు కాదు నాకు తెలియదు అని చెప్పి అంటాడు. కానీ అసలు ఏం జరిగిందో చెప్తూ మొదలు పెడతాడు. బేసికల్ గా ఆ రిచర్డ్ అనేవాడు భయంకరంగా తాగొచ్చాడు. దాంతో మనోడు మైకోల్ అటు ఇటు ఊగుతూ ఉంటుంటే ఆ బార్ ఓనర్ లేడీ ఉంది కదా ఆవిడేమంటుందంటే ఈ సెక్యూరిటీ గార్డ్ ని పిలిచి అతను బాగా తాగి ఊగిపోతున్నాడు కానీ ఇంటి దగ్గర డ్రాప్ చేయని చెప్పి అనడంతో నేను కూడా వెళ్ళాను. అలా వెళ్లే దారిలో ఆ రిచర్డ్ ఏమన్నాడంటే మీ బార్ లోకి జెన్నిఫర్ అని ఒక అమ్మాయి వస్తుంది కదా, ఆ అమ్మాయికి నేను ఒక లెటర్ ఇవ్వాలని చెప్పేసి ఆ అమ్మాయి ఎక్కడుందని చెప్పి నన్ను అడిగాడు. నాకేం తెలుసు జెన్నిఫర్ గురించి, కాకపోతే జెన్నిఫర్ మాత్రం లీసాతో బాగా తిరుగుతుంది కదా, ఒక పని చేయి నువ్వు ఈ లెటర్ జెన్నిఫర్ కి ఇచ్చిన ఒకటే లీసాకి ఇచ్చిన ఒకటే, ఎందుకంటే లీసా వచ్చి జెన్నిఫర్ కి ఇస్తుంది కదా అని చెప్పేసి అంటంతో ఆ రిచర్డ్ ఈ బార్ సెక్యూరిటీతో ఏమంటాడంటే నీకు నేను డబ్బులు ఇస్తాను కాబట్టి ఈ లెటర్ నువ్వు లీసాకి ఇవ్వని చెప్పేసి ఆ లెటర్ నాకు ఇచ్చాడు. దాంతో నేను కూడా డబ్బులు తీసుకొని ఆ బార్ సెక్యూరిటీని అక్కడ వదిలిపెట్టేసి తిరిగి మళ్ళీ తెల్లారు గట్ల లీసా దగ్గరకు వచ్చి ఆ లెటర్ తనకి ఇచ్చేసి అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసానని చెప్పేసి అంటంతో హీరోకి ప్రాపర్ గా అర్థం అవుతుంది అనమాట. ఎందుకంటే జెన్నిఫర్ లెటర్ ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర ఉంది, ముందు క్వార్టర్ దగ్గరికి వెళ్లే ముందు అక్కడికి వెళ్ళి ఆ లెటర్ తీసుకుందాం అని చెప్పేసి జెన్నిఫర్ రిచర్డ్ దగ్గర తీసుకెళ్లింది. వెళ్ళి చూస్తే అక్కడ రిచర్డ్ చనిపోయాడు. కాకపోతే ఈ సెక్యూరిటీ గార్డు ఆ లెటర్ ని లీసాకి ఇచ్చాడు కదా, అక్కడికి వెళ్తే ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఆ లెటర్ లో మొత్తానికి ఏదో పెద్ద సీక్రెట్ ఉందని చెప్పేసి హీరోకి ప్రాపర్ గా అర్థం అవుతుంది. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే లీసా
లీసా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయిన డూప్రీ ఉన్నాడు కదా, హీరో వాళ్ళ ఫ్రెండ్, తానేంటంటే జైలు నుంచి బయటకు వచ్చి వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అనమాట. వెళ్ళి తనని మీట్ అవుతాడు. ఎందుకంటే ఆ లెటర్ లీసా దగ్గర ఉంది కదా, ఒకవేళ ఆ లెటర్ సంగతి డూప్రీ గడికి తెలిసేమో అని చెప్పేసి హీరో వెళ్ళి మనోడితో మందు కొడుతూ సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే లెటర్ గురించి అడగడో, ఇలాగా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మౌస్ కూడా వింటూ ఉంటాడు. బాగా మందు తాగేస్తూ ఉంటారు. అప్పుడు డూప్రీ ఏమంటాడంటే, చూడు లీసా చనిపోయేటప్పుడు కూడా ఒక బైబిల్ చూపించి దీన్ని జాగ్రత్తగా ఉంచని చెప్పి నాతో చెప్పిందిరా, కానీ అసలు ఆ బైబిల్లో ఏముందో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి మనోడు బాగా మత్తెక్కి పడిపోతాడు. దాంతో హీరోకి అర్థం అవుతుంది ఆ బైబిల్లో మొత్తానికి ఏదో సీక్రెట్ ఉందని చెప్పేసి వెంటనే తాను ఇల్లు మొత్తం వెతుకుతాడు. ఎందుకంటే మౌస్ కూడా బాగా మందు ఎక్కువై పడుకుంటాడు. ఇల్లు మొత్తం వెతుకుతున్నప్పుడు తనకి బైబిల్ కనిపిస్తుంది. ఆ బైబిల్ ఓపెన్ చేసి చూస్తే అందులో లెటర్ ఉంటుంది. బేసికల్ లెటర్ కాదు, ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్ లోపల కొన్ని ఫొటోస్ ఉంటాయి. అది చూసి హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఆ ఫొటోస్ లో ఏముంటాయి అంటే, టారల్ అని ఒక అతను ఉంది కదా, అతను చిన్న పిల్లలతో తప్పుగా ప్రవర్తిస్తున్న ఫొటోస్ ఉంటాయి అనమాట. ఆ ఫొటోస్ ని చూసి హీరోకి ప్రాపర్ గా అంత అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ ఫొటోస్ రిచర్డ్ అనే వాడి దగ్గర ఉన్నాయి. వాడేంటి జెన్నిఫర్ కి ఫొటోస్ ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నాడు. సో ఈ ఆల్ఫ్రెడ్ గాడికి ఈ విషయం తెలిసి ఫస్ట్ రిచర్డ్ గాని చంపించేశాడు. కానీ వాడు చనిపోయే సమయానికి ఆ ఫొటోస్ ఆల్రెడీ చేతులు మారిపోయాయి. అందులోనూ లీసా చేతికొచ్చాయి. అంతేకాకుండా ఇప్పుడు లీసాని చంపింది ఎవరు, ఆ జెన్నిఫర్ ఎందుకు వెతుకుతున్నారనేది మాత్రం హీరోకి తెలియదు. అందుకని హీరో ఏం చేస్తాడంటే, ఇప్పుడు జెన్నిఫర్ ని ఎందుకు చంపుతున్నారో తెలియాలంటే ఫస్ట్ మనం జెన్నిఫర్ ని మీట్ అవ్వాలి. కాబట్టి పొద్దున జెన్నిఫర్ తన ఇంటికి ఫోన్ చేసింది కాబట్టి మళ్ళీ జెన్నిఫర్ తనకి ఫోన్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి హీరో హడావుడిగా తన ఇంటికి వస్తాడు. వచ్చి చూస్తే జెన్నిఫరే అక్కడ ఉంటుందన్నమాట. జెన్నిఫర్ ని చూసి, అమ్మా ఎక్కడికి వచ్చావా, నాకు ఇప్పుడు ప్రాపర్ గా అర్థమైంది. ఈ ఫొటోస్ లీసా దగ్గర ఉందని చెప్పేసి లీసాని చంపించేశావు. అంతేకాకుండా ఒకవేళ ఆ ఫొటోస్ డూప్లికేట్ తీసుకుంటాడేమో అని చెప్పేసి పద్దాకలా నాకు ఫోన్ చేస్తున్నావు. ఎందుకు, ఈ ఫొటోస్ కోసమే కదా. మొత్తానికి ఏదో జరుగుతుంది. ఎందుకంటే కార్టర్ లాంటి పెళ్లి చేసుకోకుండా బయటకు వచ్చి ఈ ఫొటోస్ నడ్డు పెట్టుకొని టారెల్ గారిని బాగా బ్లాక్ మెయిల్ చేసి నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ఫ్రాంక్ గడ్ మొత్తానికి ఏదో ప్లాన్ వేశారని చెప్పేసి హీరో భయంకరంగా జెన్నిఫర్ ని క్వశ్చన్స్ చేస్తూ పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్ళు కూడా వస్తారు, ఎందుకంటే ఆ 2 హత్యలు నేను చేశాను అనుకుంటున్నారు అని చెప్పేసి హీరో వెంటనే పోలీసులకి ఫోన్ చేయబోతాడు. కానీ జెన్నిఫర్ మాత్రం ఆపేసి ఇప్పుడు కొన్ని భయంకరమైన ట్విస్టులు రివీల్ చేస్తూ ఉంటుంది. అదేంటంటే, ఇప్పుడు జెన్నిఫర్ ఉంది కదా, జెన్నిఫర్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఫ్రాంక్ ఉన్నాడు కదా, వాడు అసలు జెన్నిఫర్ బాయ్ ఫ్రెండే కాదు, జెన్నిఫర్ తమ్ముడు అనమాట. వీళ్ళిద్దరికి అమ్మ ఒక్కతే. ఆవిడ కూడా నల్ల జాతీయురాలు. కాకపోతే ఆవిడ ఒక తెల్ల జాతీయువాన్ని పెళ్లి చేసుకుని వీళ్ళిద్దరిని కన్నది. కాకపోతే ఈ కార్టర్ ఉన్నాడు కదా, తానేంటంటే జెన్నిఫర్ ని లవ్ చేశాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కాకపోతే జెన్నిఫర్ వాళ్ళ అమ్మ ఒక నల్ల జాతీయురాలని చెప్పేసి అందరికి పబ్లిసిటీ చేస్తే ఆ కార్టర్ కి తెల్లవాళ్ళు ఎవరు ఓటేరని చెప్పేసి ఈ విషయం తెలుసుకొని టారెల్ ఏంటంటే ఈ విషయాన్ని అందరికి చెప్పాలని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేస్తాడు. కానీ కార్టర్ వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తుందంటే, జెన్నిఫర్ కి డబ్బులు ఇచ్చి ఈ ఎలక్షన్ అయిపోయిన దాకా నువ్వు ఇక్కడ కనిపించొద్దని చెప్పేసి తనని వేరే ఊరు పంపించేశారు. కాకపోతే టారెల్ ఏంటంటే ఆల్ఫ్రెడ్ గాని పెట్టుకొని ఆ జెన్నిఫర్ ఎక్కడుందో వెతికి పెట్టు, ఆ అమ్మాయి గనక బయటకు వస్తే కార్టర్ గాడికి అసలు రాజకీయ జీవితమే లేకుండా చేద్దామని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేసి మరీ వెతికేస్తూ ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ఈ కార్టర్ కి ఏంటంటే జెన్నిఫర్ ని తన కుటుంబ సభ్యులు డబ్బులు ఇచ్చి పంపించేశారు. అది కూడా ఎలక్షన్ లో గెలవటానికి అని చెప్పేసి తెలుసుకొని, అసలు జెన్నిఫర్ లేకుండా నాకు ఎలక్షన్లు ఏంటి, ఎలక్షన్లే నాకు జెన్నిఫర్ కి మధ్య అడ్డు అయితే నేను అసలు ఎలక్షన్ లో పోటీ చేయనని చెప్పేసి కార్టర్ తన కుటుంబ సభ్యుల మీద కోపంతో తాను సపరేట్ గా ఎలక్షన్ నుంచి నేను వాకౌట్ అయిపోతున్నానని చెప్పేసి తాను ఎలక్షన్ లో పోటీ చేయకుండా ఆగిపోయాడు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే, సర్లే మనకెందుకు వచ్చిన గోల, అనవసరంగా కార్టర్ కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి జెన్నిఫర్ కూడా ఊరుదులు పెట్టి వెళ్ళిపోదాం అని చెప్పేసి ప్లాన్ వేసింది. ఇంకా ముఖ్యంగా ఈ టారెల్ మాత్రం జెన్నిఫర్ ని తీసుకొచ్చి కార్టర్ జీవితం నాశనం చేద్దామని చెప్పేసి మనోడు మంచి మాస్టర్ ప్లాన్ వేసాడు. కరెక్ట్ గా అదే సమయంలో రీచెడ్ దగ్గర టారెల్ కి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయని చెప్పేసి జెన్నిఫర్ కి తెలుస్తుంది. ఆ ఫొటోస్ కనుక బయట పెడితే ఇంకా టారెల్ గడి రాజకీయ జీవితం మొత్తం నాశనం అయిపోతుందని చెప్పేసి జెన్నిఫర్ మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఆ ఫొటోస్ తీసుకుందామనే జెన్నిఫర్ వెయిట్ చేస్తుంది. కాకపోతే ఆ రిచర్డ్ ఏం చేశాడు, లీసాకి ఆ ఫోటోలు ఇచ్చాడు. అంటే జెన్నిఫర్ నీ ఫ్రెండ్ కదా, ఆ ఫోటోలు జెన్నిఫర్ కి ఇవ్వని చెప్పేసి ఇచ్చాడు. కానీ లీసా మధ్యలో ఏం చేసింది, జెన్నిఫర్ కే ఫోన్ చేసి నేను డైరెక్ట్ గా ఈ ఫొటోస్ నీకు ఇవ్వను, ఆ టారెల్ కి ఈ ఫోటోలు ఇస్తే వాడు నీకన్నా ఎక్కువ డబ్బులు నాకు ఇస్తాడు కదా అని చెప్పేసి జెన్నిఫర్ కి ఫోన్ చేసి చెప్తుంది. దాంతో జెన్నిఫర్ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న ఫొటోస్ ఎలాగైనా తీసుకోవాలని చెప్పేసి బార్ ఓనర్ అంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా జాపీ అని ఒక అతను, అతనికి ఫోన్ చేసి లీసా దగ్గర ఫొటోస్ తీసుకోమని చెప్పేసి మనోడు పంపిస్తుంది. కానీ మనోడు వెళ్లేటప్పటికి తానేంటంటే అనుకోకుండా ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల తలకి గాయం అయిపోయి చనిపోయింది తప్ప తనని ఎవరూ చంపలేదు. అది జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, హీరో వాళ్ళ ఫ్రెండ్ జాపీ ఉన్నాడు కదా, మనోడు ఏంటంటే ఆల్ఫ్రెడ్ కింద పనిచేస్తున్నాడు, అంతేకాకుండా జెన్నిఫర్ కింద కూడా పనిచేస్తున్నాడు.
చేస్తున్నాడు. అందుకనే జెన్నిఫర్ కి హీరో నెంబరు ఆ తర్వాత ఇంటి అడ్రస్ ప్రాపర్ గా ఇచ్చాడు. కాకపోతే కార్టర్ కి ఏంటంటే ఈ జాపీ గాడికి జెన్నిఫర్ గురించి తెలిసిన సంగతి తెలియదు అనమాట. అది జరిగింది. కరెక్ట్ గా అదే సమయానికి హీరో వాళ్ళ ఇంట్లోకి ఆ ఆల్ఫ్రెడ్ గాడు వస్తాడు. వచ్చిన తర్వాత జెన్నిఫర్ ని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. దాంతో హీరో ఏం చేయలేక డైరెక్ట్ గా ఆ జాపీ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. ఎందుకంటే ఆ జాపీ గడే కదా ఆల్ఫ్రెడ్ ని హీరోకి పరిచయం చేసింది. అందుకని వాడి దగ్గరికి వెళ్తే ఆల్ఫ్రెడ్ గడ్ అడ్రస్ తెలుస్తుందని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ మౌస్ కు ఫోన్ చేసి జాపీ గడి బార్ దగ్గర రమ్మని చెప్పి అంటాడు. తాను కూడా అక్కడికి బయలుదేరి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ జాపీ గడ్ బుర్ర మీద గన్ను పెట్టి ఆల్ఫ్రెడ్ గాడు ఎక్కడ ఉంటాడు, వాడు జెన్నిఫర్ ని తీసుకెళ్లాడు కాబట్టి వాడు ఎక్కడుండేది నీకు తెలిసిద్ది కాబట్టి చెప్పని చెప్పి అంటంతో నాకు కూడా పెద్దగా తెలియదు గానీ ఆల్ఫ్రెడ్ గాడు ఎప్పుడు చూసినా ఫారెస్ట్ లో ఉన్న ఒక క్యాబిన్ కి వెళ్తాడని చెప్పి అంటంతో హీరో వెంటనే తన ఫ్రెండ్ మౌస్ ని ఆ తర్వాత జాపీని తీసుకుని డైరెక్ట్ గా ఫారెస్ట్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ క్యాబిన్ దగ్గరికి వెళ్లి కార్ ఆపేసి అరే మౌసు నువ్వు లోపలికి వస్తే కొంచెం తేడా చేస్తావు గానీ ఈ జాపీ గాని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండని చెప్పేసి ఆ మౌస్ ని జాపీ దగ్గర పెట్టి హీరో ఆ క్యాబిన్ లోపలికి వెళ్తాడు. వెళ్లి చూస్తే ఆల్ఫ్రెడ్ గాడేమో ఆ ఫొటోస్ కోసం జెన్నిఫర్ ని భయంకరంగా కొడుతూ ఉంటాడు. అవి ఎక్కడున్నాయో చెప్పని చెప్పేసి తనని అతి దారుణంగా హింసిస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో హీరో గన్ను తీసుకుని లోపలికి వెళ్లి అందరినీ కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత ఆల్ఫ్రెడ్ కూడా పెచ్చగొట్టుడు కొట్టి జెన్నిఫర్ ని తీసుకుని తాను బయటకు వస్తాడు. అదే సమయంలో మౌస్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. మనోడు ఏంటంటే ఎంతసేపు నేను బయట వెయిట్ చేస్తాను, ఈ జాబీ గడు పారిపోతే మనకేంటంటే ప్రాబ్లం కాబట్టి వీడిని చంపేస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండదని చెప్పేసి మనోడిని చంపేసి వచ్చాడనమాట. అది చూసిన హీరోకి కోపం వచ్చేసి అరే అసలు నువ్వు సైలెంట్ గా ఉండవురా, అందరిని చంపుకుంటూ వెళ్ళిపోతావు అని చెప్పేసి నువ్వు నా పక్కన ఉంటేనే నాకు టెన్షన్ వస్తుందా అని చెప్పేసి కొంత డబ్బు మౌస్ కి ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోరా అని చెప్పేసి అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే కార్టర్ దగ్గర తీసుకెళ్తాడు జెన్నిఫర్ ని. ఎందుకంటే తనే కదా తీసుకురమ్మని చెప్పింది. అందుకని తీసుకెళ్లి కార్టర్ దగ్గర జెన్నిఫర్ ని వదిలిపెడితే వాళ్ళిద్దరు కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత జెన్నిఫర్ కే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నా వల్ల నీ పొలిటికల్ జీవితం పాడైపోతుంది కాబట్టి ఏదో ఒక రోజు నేను ఒక నల్ల జాతీయురాలకి పుట్టానన్న సంగతి అందరికి తెలుస్తుంది, అప్పుడు నీ పరుగు పోతుంది కాబట్టి నీకు నాకు సెట్ అవుదని చెప్పేసి జెన్నిఫర్ అక్కడి నుంచి వచ్చేసి డైరెక్ట్ గా హీరో కారులో ఎక్కి కూర్చుంటుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే జెన్నిఫర్ దగ్గర ఫొటోస్ ఉన్నాయి కదా ఆ ఫొటోస్ తీసుకెళ్లి కార్టర్ కి ఇచ్చి చూడు ఆ టారెల్ గడి బతుకంతా ఈ ఫొటోస్ లో ఉన్నాయి కాబట్టి నువ్వు ఇది పబ్లిక్ లో రిలీజ్ చేసి వాడికి పొలిటికల్ జీవితం లేకుండా చెయ్యి. అంతేకాకుండా జెన్నిఫర్ ని నీకు అప్పచెప్పాను, ఇంకా ముఖ్యంగా టారెల్ గడి బతుకే నేను ముందు పెట్టాను కాబట్టి నాకు డబ్బులు కావాలి. ఇంకా ముఖ్యంగా పోలీసులు పద్దాకల లీసా చావుకి రిచర్డ్ గడి చావుకి నేనే కారణం అని చెప్పి నా దగ్గరికి వస్తున్నారు, ఇక మీదట వాళ్ళు రాకుండా చూసుకోండి కొంచెం అని చెప్పేసి హీరో కార్టర్ తో చెప్తాడు. కార్టర్ కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో అక్కడ నుంచి డైరెక్ట్ గా జెన్నిఫర్ వాళ్ళ తమ్ముడు దగ్గరికి వెళ్తాడు, ఫ్రాంక్ దగ్గరికి వెళ్ళి ఇదిగో మీ అక్క చెప్పేస్తానికి వాళ్ళ అక్కనప్ప చెప్పి తాను అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోకి కార్టర్ ఒక సపరేట్ ఇల్లే కట్టించాడు, అంతేకాకుండా బాగా డబ్బులు ఇచ్చాడు అనమాట. దాంతో హీరో ఏం ప్లాన్ వేస్తాడంటే ఇక మీదట మనం ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి తన ఫ్రెండ్ తో కూర్చొని ప్రాపర్ ప్లాన్ వేస్తాడు. మనోడు ఆఫీసు స్టార్ట్ చేస్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు ప్రాపర్ గా అర్థమైతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.